సంవత్సరాల జీవితంలో, ఇంకా చెప్పాలంటే ఆయన జననం, జీవనం, అలాగే మరణం, పునరుద్ధానం అనే ఈ 4 పాదాల మీద నడుస్తున్నటువంటి ఈ సువార్త ఎన్నో శ్రేష్టమైన ఈవులు మానవాళికి అందించింది. అందులో ఆయన కల్వరి శిలువ మీద నుండి ఒరిజినల్గా ఆయన ఏదైతే కలిగి ఉన్నాడో దానిని మానవాళికి, లేదా ఆయనను నమ్మిన వారికి, లేదా రక్షించబడుతున్న వారికి, లేదంటే వాళ్ళు వీళ్ళనే భేదం లేదు, సర్వ మానవాళికి ఎవరు శిలువ వైపు చూస్తారో వారు పొందుకునే గొప్ప సిరులలో ఒక శ్రేష్టమైనటువంటి సిరి ఓర్పు. ఓర్పు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చాలా కీలకమైన వచనం. శిలువ ధ్యానాల్లో ఎంత కీలకమైన వచనం అంటే అది మీరు ఆశ్చర్యపడతాం. మనకు కంటతైపోవాల్సిన వచనం అనమాట. మీరు అలసట పడకయు విసుగకయు ఉండునట్లు మరి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎస్, ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. సిలువలో నుండి మనకు అనుగ్రహించబడినటువంటి శ్రేష్టమైన సిరి ఓర్పు. ఆయన వైపు చూస్తే ఆయన పడేటువంటి పాటలలో, ఆయన అనుభవించేటువంటి అనేక రకాలైనటువంటి ఆ అవమానాలలో, నిందలలో, వేదనలలో, ఆ గాయాల బాధలో నుండి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ గొప్ప ఓర్పును ఈ ఉదయకాలం మనం కాస్త ధ్యానం చేయాలి. అదే తెస్సలోనిక సంఘానికి అపోస్తలైన పౌలు వ్రాస్తూ, క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక అంటాడు. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు అంటాడు. నిజమే ప్రియులారా, మరి సర్వమానవాళికి ఏం కలగాలని మనం కోరుకుంటామో అది కల్వరిలో ప్రభు ద్వారా మనకి చక్కగా కలుగుతుందని మరొకసారి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం కదా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అని. ఎప్పుడైతే ఈ టాపిక్ని దేవుడు ఇస్తున్నాడో, రాత్రి బైబిల్ ధ్యానం చేద్దామని అనుకున్నాను, నా కళ్ళజోడు విరిగిపోయింది. ఇక కళ్ళజోడు పనిచేయాల. వాక్యంలోనికి వెళ్ళటానికి నాకు రాత్రి అవకాశం లేకుండా పోయింది. ఇది ఇప్పుడు నేను పెట్టుకున్న కళ్ళజోడు రాత్రి వెతికి తీసా. ఇది కూడా గ్లాస్ ఊడిపోయింది. దీన్ని మళ్ళీ సెట్ చేసుకొని రాత్రి ఎప్పుడో అర్ధరాత్రి వరకు దేవుని వాక్యాన్ని కాస్త చదువుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. సరే, ఉదయం అవుతోంది, తెల్లవారు 4 గంటలకు లేచి సిద్ధపడుతుంటే ఈ టెక్నికల్గా కొంచెం ఇబ్బంది ఎదురైంది. ఈలోపుగా మరి ప్రశాంత్, మా పెద్ద అబ్బాయి, ఏ అంశాన్ని అయితే 10 మందికి బోధించాలని మనం అనుకుంటామో ఆ అంశాన్ని బోధించేవాడికి ముందు అనుభవంలోనికి తేవడం దేవుని స్పెషాలిటీ. కనుక ఈ ఉదయకాలం అది మేము అనుభవిస్తున్నాం. కనుక ఆ ఓర్పును కలిగి ఉండాలి అని మీకు చెప్పడానికి, లేదా మీతో పంచుకోవడానికి దేవుడు అర్హత ఈ ఉదయకాలం మళ్ళీ కొత్తగా ఇస్తున్నాడు అనమాట. సో దేవునికి స్తోత్రం. కనుక కొద్ది నిమిషాలు ఈ మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు సహాయం చేయనండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సర్వమానవాళికి ఎవరు యేసు వైపు చూస్తారో చూసారా? ఒక మంచి పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆణిముచ్చు లాంటి పాట, సిలువే నా శరణాయనురా. ఆ పాటలో ఒక వచనం చూసారా? సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి
నీరగుచున్నదిరా నలిగి కరిగి నీరగుచున్నదిరా నీ సిలువే నా శరణాయనురా. సంసారంలో, అనుదిన జీవితంలో, అనేక చోట్ల ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగులకును ఆ ఉద్యోగ యాజమాన్యానికి మధ్యలో, అంతెందుకండి సర్వలోకాల్లో ఎదుర్కొన్నటువంటి క్రైస్తవ జనాంగంతో, ఇరుగు పొరుగు వారితో, రకరకాలైన సందర్భాలలో ప్రతి మానవుడికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి శ్రేష్టమైన ఈవి ఓర్పు. చాలా శ్రేష్టమైన ఈవి. రాకడ సమయంలో ఈ శ్రమల కాలం, క్రీస్తు శ్రమల కాలంలో సంఘము శోధించబడుతున్నప్పుడు ప్రకటన గ్రంథంలో రాయబడిన ఒక మంచి మాట ఏంటంటే, ఈ భయంకరమైన శ్రమలు వ్యాపిస్తున్నప్పుడు అని చెప్పాడు యేసు ప్రభు. ఏమని? భూకంపాలు మీరు చూస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది, జనం మీదకి జనం, మరి రకరకాలైనటువంటి శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు అక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, పరిశుద్ధుల ఓర్పు ఇందులో మీకు కనబడును అంటాడు. పరిశుద్ధుల ఓర్పు, లోకస్తుల ఓర్పు కాదు, పరిశుద్ధుల ఓర్పు. ఇది యేసు ప్రభు మనకి పుష్కలంగా ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెక్కడైనా ఇది దొరకదు. యేసు ప్రభు ఈ లోకానికి ఇచ్చినంత విరివిగా ఈ శ్రేష్టమైన ఈవులు మరి ఇంకెక్కడా దొరకవు. ఏ పెద్ద పెద్ద తత్వశాస్త్రాల్లో కూడా దొరకవు. ఏ వేదాంతిక ఆధ్యాత్మిక మరి స్వామీజీలు సైతం ఎవరు ఇవ్వలేరు. అంత గొప్ప ఓర్పు యేసు ప్రభు సిలువలో మన కొరకు అనుగ్రహించాడు. కేవలం ప్రదర్శించలేదు ఆయన. కేవలం ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పలా. కొన్ని మాటలు మనం చూస్తాం కదా, స్వామి వివేకానంద సేస్, లేదా మహాత్మా గాంధీ సెడ్ అని మనం చూస్తాం. ఆయన ఇలా అన్నాడు, ఈయన ఇలా అన్నాడని. జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ సెడ్, ఆయన దానిని అనుభవించి దానిని ఆయన మరి తన జీవితంలో కలిగి ఉండి ఆయన మనకి బోధిస్తూ ఉన్నాడు. బైబిల్లో కొన్ని చోట్ల నేను దేవుని చిత్తం అయితే మరికొన్ని రోజుల్లో ఒక టాపిక్ నేను తీసుకోబోతున్నాను. అదేంటంటే, ఆయనను విడిచి పారిపోయిరి అని. అందరూ ఆయన విడిచి పారిపోయిరి అనే టాపిక్ కూడా మనకి దేవుని చిత్తం అయితే ఈ శ్రమల దినాల్లో ఒకరోజు మనం చేస్తాం. అందులో నేను ఆ టాపిక్ ధ్యానం చేస్తున్న సమయంలో నిజంగా ఆయన విడిచి పారిపోయినటువంటి వారిలో సరే ఎంతోమంది ఉన్నారు. కొంతమంది ఎవరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. ఆయన ఒక ఊళ్ళో మరి ఒక దయ్యం పట్టినటువంటి వ్యక్తి, 2000 దయ్యాలు పట్టిన ఒక వ్యక్తి ఊరంతా తిరుగుతుంటే, మరి అతని జీవితాన్ని ఎవరు బాగు చేయలేకపోతుంటే, మరి సంఖ్యల చేత బంధించబడి అతను చావు బతుకుల్లో ఉంటే, సమాధుల్లో తిరుగుతుంటే, ఊరంతటికి నెమ్మది సమాధానం లేకపోతే, ఆ ఊరికి ఆయన ఎక్కడి నుంచో దోణి మీద ప్రయాణమై వచ్చి యేసు ప్రభు ఆ సదరు యవనస్తుడి జీవితాన్ని ఆయన ఆ చీకటి శక్తుల కబంధ హస్తాల్లో నుంచి విడుదల చేసి అతన్ని విడిపిస్తే, మరి నిజంగా ఆ ఊరోళ్ళకి ఆయన మీద కృతజ్ఞత లేదు. ఏమండి, ఆ 2000 దయ్యాలను ఇటు చూపిస్తే అవి కోరుకున్నాయి కదా, మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దయ్యా మహాప్రభు అని కోరుకున్నాయి. అంటే పాతాళం యొక్క ఆ వేదన వాటికి తెలుసు కనుక అప్పుడు ఆ పందుల మందలోనికి వాటిని తోలేస్తాడు. ఆ పందులన్నీ ఆ అపవిత్రాత్మలతో పరిగెత్తుకొని పోయి ఈ ప్రపాతంలో పడి చచ్చిపోయినని వాక్యంలో చూస్తాం. ఇక్కడ చూడండి, వ్యక్తి బ్రతికాడు, ఒక కుటుంబం కోలుకుంది, ఒక వ్యక్తి యవనస్తుడు ఆ చీకటి శక్తుల నుంచి బయటపడ్డాడనే ఆ సంతోషం ప్రజలకు లేదు. కానీ పందులు చచ్చిపోయినాయి, వ్యాపారం నష్టమైపోయిందని వాళ్ళందరూ, అక్కడ ఒక మాట ఉంటుంది, అది మనం ధ్యానం చేస్తే మన గుండె బరువు ఎక్కుద్ది. మేలు చేసినటువంటి యేసు ప్రభువుని వాళ్ళంతా ఊరోళ్ళంతా వచ్చి, బాబో మా ఊరు వదిలిపెట్టి పో అని ఆయన్ని బయటకు తోలేశారు. అంటే ఒక మనిషి బాగుపడితే సంతోషం లేదు, పశువులు పందులు చచ్చిపోతే మాత్రం ఈయన ఉండకూడదు ఊళ్ళో అని ఆయన్ని బయటకు గెంటేసినటువంటి సంగతి చూస్తే ఆయన చాలా ఓర్పు పట్టినట్టుగా మనం చూస్తున్నాం. భారతదేశంలో మనం ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా.
మన మన పుట్టి పెరిగినటువంటి దేశం పుణ్యభూమి అంటాం, మన దీన్ని వేదభూమి అని పిలుస్తున్నాం. కానీ దురదృష్టమైనటువంటి సంగతి ఏంటంటే ఇక్కడ కూడా ఈ కొద్ది కాలంలోనే మనం చూస్తున్నది ఏంటంటే మనుషుల కంటే ఆవులకు లేదా మరి జంతువులకు ఈ వాల్యూ ఇవ్వడం మనం చూస్తున్నాం. ఆవును కొట్టాడని ఎక్కడో మన దేశంలో ఆ కొట్టిన వ్యక్తిని కట్టేసి కొట్టి చంపేశారు. ఎంత దారుణం చూసారా? మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు మరి తర్వాత మేలు చేస్తున్నటువంటి మరి క్రైస్తవ మిషనరీస్ని మరి ఎంతో దారుణంగా హింసించడం మనం చూస్తున్నాం. ఏముందండి, మనం ఇక్కడ ఊరికే మాటలు చెప్పుకొని బతికేస్తున్నాం. కానీ మరి బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్ లాంటి దేశాలు, ఏదో మన పక్క రాష్ట్రం పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్, అంత మాత్రం ఎందుకంటే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఆంధ్రాలో మేలు చేస్తుంటే మరి ప్రేమ సువార్తను ప్రకటిస్తూ ఉంటే పగబట్టినట్టుగా ప్రవర్తిస్తూ మరి మరి చాలా దారుణాలు చేస్తున్నారు కదా. అలాంటి పరిస్థితులు మరి చర్చి లోపలికి వచ్చి కూడా మరి రకరకాల నినాదాలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి దినాల్లో ఈ ఓర్పు మనకి ఎంత అవసరమో, సంఘానికి అవసరం, సమాజానికి అవసరం, సంసారానికి ఇంకా అవసరం, వ్యక్తిగత జీవితానికి కూడా చాలా అవసరం. దేవుని బిడ్డలారా, సిలువ ఎదుట నిలవబడి చూస్తున్న మన జీవితాలకు ఈ గొప్ప శ్రేష్టమైనటువంటి ఈ చక్కటి ఈ సిరి మన కుటుంబాల్లో మన జీవితాల్లో సమృద్ధిగా కురిపించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఓర్పును మనకు దయచేయాలని మనసారా మనం ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. ఈ గొప్ప ఓర్పు మన జీవితాల్లో కలిగి ఉన్నట్టయితే నేను కొన్ని రెఫరెన్స్లు మీ ముందు పెడతాను. ఒక్కసారి ఎవరైనా టక్కని చదివేయండి. బైబిల్ ఎవరి దగ్గర ఉంటే వారు. ఓర్పు యొక్క కొన్ని సంగతులు బైబిల్ అంతా మనం చూస్తామండి. చాలా గొప్ప విషయం. చూడండి, మన విశ్వాసులకు తండ్రి వంటి వాడు, విశ్వాసుల పితామహుడు అబ్రహాం యొక్క జీవితంలో ఆయనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఫలించడానికి ఆయనకి ఏం కావాలట? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. ఎవరైనా అడ్డుబాటు ఉన్న టక్కన ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అంటే వాగ్దానం అయితే దేవుని యొద్ద నుంచి వచ్చింది. వాగ్దానాన్ని ఇచ్చిన వాడు నెరవేర్చుటలో సమర్థుడు. కానీ ఆ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి, ఆ వాగ్దానం కార్యరూపం దాల్చడానికి, ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని అతను చూడడానికి అతనికి ఏం కావాల్సి వచ్చిందట? ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. సహోదరులారా, మనకు కూడా దేవుడు అనేకమైన వాగ్దానాలు చేశాడు కూడా. గొప్ప వాగ్దానం మనకి దేవుడు చేసిన వాగ్దానం. జాగ్రత్త, నేను సంవత్సరం జనవరి 1న వాగ్దానాలు అని ఇచ్చేటువంటి కార్డ్స్కి నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం పేరు మార్చేశాను. అంటే నాకు ఆ ప్రత్యక్ష దేవుడు ఇచ్చాడు. వాగ్దానాలు కావు అవి కేవలం ఆశీర్వచనాలని పిలుస్తాం కదా మనం, మన సంఘస్థులందరికీ ఆ సంగతి తెలుసు. ప్రామిస్ కార్డ్స్ కావు అవి ద వర్డ్ ఆఫ్ బ్లెస్సింగ్. అవి ఎన్నైనా తీసుకోవచ్చు. దేవుడు ఒక ఆశీర్వచనాన్ని ఇస్తాడు, అంటే శుభం కలుగును గాక అన్నట్టుగా. అంతేగాని అది వాగ్దానం కాదు. వాస్తవంగా దేవుడు మనకు చేసిన వాగ్దానం నిత్య జీవం అనే వాగ్దానం మనకు చేశాడు. అది మరి యేసు ప్రభువును వెంబడించేటువంటి సంఘానికి దేవుడు చేసిన వాగ్దానం నిత్య జీవం. ఇజ్రాయేలులకు దేవుడు చేసిన వాగ్దానం దేవుని రాజ్యం. కానీ కొత్త నిబంధనలో క్రైస్తవ్యానికి దేవుడు చేసిన వాగ్దానం నిత్య జీవం. అది ప్రాముఖ్యమైన వాగ్దానం. ఆ నిత్య జీవాన్ని మనం పొందాలంటే మనకి చాలా ఓర్పు కావాలి. కనుక అబ్రహాము ఆ గొప్ప వాగ్దానాన్ని పొందడానికి ఆయన ఎంతో ఓర్పుగా 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 75 ఏళ్లప్పుడు ఆయనకు వాగ్దానం వస్తే 100 ఏళ్ల వయసులో అది నెరవేరింది కదా. 25 సంవత్సరాలు గొప్ప ఓర్పును ప్రదర్శించాడు, ఆయన కలిగి ఉన్నాడు ఆయన. అందుకని ఇస్సాక్ అనేటువంటి ఒక మంచి విధేయుడైన కుమారుణ్ణి, ఆత్మ సంబంధమైన కుమారుణ్ణి ఆయన పొందుకున్నాడు. ఎన్ని శోధనలు వచ్చాయో మధ్యలో కదండి. మరి అవన్నీ దాటుకొని ఆయన నిలబడ్డాడు. అబ్రహాము నిలబడ్డాడు. అలాంటి గొప్ప ఫలం మనం కూడా పొందాలి బిడ్డలారా. మరి జనరల్గా మన జీవితాల్లో అనుదిన ప్రార్థనల్లో మన యొక్క అవసరాల కొరకు కూడా ప్రార్థిస్తుంటాం. కొంతమంది సంతాన లేమి కలిగినటువంటి బిడ్డలు రోజు ప్రార్థన చేస్తున్నారు. మరి కొంతమంది
దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో పోరాడుతున్న వారు, ప్రభా నాకు విడుదల నాయనా అని పోరాడుతున్నారు ప్రార్థనలో. మరి కొంతమంది అనేక రకాలైనటువంటి జంజాటాలతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలు, నాకు విడుదల ఎప్పుడు సంభవిస్తుంది ప్రభా, నేను సంతోషంగా ఎప్పుడు ఉండగలను అని కోరుకుంటున్నారు. పిల్లలు ఎదుగుతుంటే వాళ్ళ భవిష్యత్తుల కోసం దేవుని దగ్గర అనేకమైనటువంటి మాటలు వాళ్ళు వింటున్నాం, మనం ఆ వాగ్దానాలు పొందుకుంటున్నాం. అవి నెరవేరాలి అంటే నీ జీవితానికి నా జీవితానికి ఓర్పు కావాలి. అది కల్వరి సిలువలో పుష్కలంగా ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. వాగ్దాన ఫలం, ఓర్పు వల్ల మనకు వచ్చిన గొప్ప కార్యం వాగ్దాన ఫలం. రోమాపత్రిక 15:4 కూడా చదివితే అక్కడ కూడా చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తాం. రోమాపత్రిక 15:4 ఏలయనగా ఓర్పు వలనను ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. చాలు ప్రియులారా, ఓర్పు వలనను లేఖనము వలన వచ్చేటువంటి ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. ఎస్, వాగ్దాన ఫలాన్ని నెరవేర్చబడ్డానికి ఓర్పు ఎంత అవసరమో, ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి మనకు నిరాశ రాకుండా, మధ్యలో మనం నిరుత్సాహపడిపోకుండా, నీరు గారిపోకుండా, నీరసించిపోకుండా, నీతి తప్పకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా, నీతిగా, నిక్కచ్చిగా, నిబ్బరంగా, నిజాయితీగా దేవుడు మరి ఇచ్చేటువంటి ఆ ఫలాన్ని ఎదుర్కోవటం కోసం మనకు కావలసినటువంటి మరొక అద్భుతమైనది నిరీక్షణ. అది ఓర్పు వల్లే సాధ్యం. నిరీక్షణ మనకి ఎంత అవసరమో మనం చూస్తాం. నిరీక్షణ లేకపోతే మనకి నిరాశ ఎదురైపోతుంది. నిరీక్షణ కోల్పోతే మనం ఎంతో మరి ఆ నిరాశను మనం ఎదుర్కొంటాం. దేవుని బిడ్డలారా, మరి నిజంగా నా ప్రియమైన సహోదరులారా, నిరీక్షణ గురించి పౌలు ఏం చెప్పాడు తెలిసిన? నిద్రించుచున్న వారి గురించి ఏమన్నాడు? నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడ, అంటే ఏకంగా నిద్రించిన వారు గురించి కూడా మీరు నిరాశపడొద్దు. అయ్యో ఏమిటా ఈ బిడ్డను పోగొట్టుకున్నాను, తండ్రిని పోగొట్టుకున్నాను, తల్లిని పోగొట్టుకున్నాను, లేదా స్నేహితుని పోగొట్టుకున్నాను, ఎలా నిరాశపడొద్దు. ఏముండాలట? నిరీక్షణ ఉండాలట. ఏముండాలట? నిరీక్షణ. ఒక రోజున నేను ఈ బిడ్డను చూస్తాను, నిరీక్షణ ఉండాలట. ఆ నిరీక్షణ దేని వల్ల వస్తుందట? ఓర్పు వలనను లేఖనముల యొక్క ఆదరణ వలన మాత్రమే ఆ నిరీక్షణ కలిగి ఉంటాం. చాలా విషయాల్లో నిరాశలో ఉన్నామేమో, తిరిగి నిరీక్షణ మన జీవితాలకి దేవుడు అనుగ్రహించి నిరాశలో నుండి, నిస్సత్వంలో నుంచి, నీరసంలో నుంచి నీరు గారిపోకుండా దేవుడు మనల్ని ముందుకు నడిపించాలని మనసారా కోరుకుందాం. అలాగే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం చదివితే అక్కడ కూడా చాలా విలువైనటువంటి సంగతులు మనం చూస్తాం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అంటున్నాడు. చూసారండి ప్రియులారా, ఇది యాకోబు రాసిన పత్రిక అన్నమాట. ఏ విషయమందును మీరు కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు మీ యొక్క హృదయంలో కార్యం జరిగించనివ్వండి అంటున్నాడు. ఓర్పును మీ హృదయంలో ఉండనియండి అంటాడు. ఓర్పు నీలో ఉంటే ఏమవుతుందట? ఏ విషయమందును కొదువ లేకుండా. ఇక్కడ ఒక చిన్న మాట నేను చెప్పలేను. ఏ విషయమందు కొదువు లేకుండా అంటే అర్థం ఏంటంటే, కొరతలో ఏదైతే లేదనే భావన మీకు కలుగుతుందో దానిలో మనం నిరసించకుండా, దానిలో మనం నీరు గారిపోకుండా ఓర్పు చాలా గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తుంది. ఏ విషయంలో కూడా కొదువ లేకుండా, ఏ విషయంలో కూడా మనం మరి కొరత కలగకుండా మనకు ఆ గొప్ప కార్యాన్ని చేస్తాం. అందుకే నా జీవితంలో కూడా చాలాసార్లు మరి సమస్తాన్ని పోగొట్టుకున్న అనుభవాలు ఎదురవుతున్నప్పుడు నేను కూడా కొన్ని పాటలు దేవుడు నాకు ఇచ్చాడు. ఆ పాటలు పాడుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుద్ది అనమాట. యేసు నీవుంటే నాకన్నీ ఉన్నట్లే, ప్రభువా నీవుంటే కొదువేమీ లేనట్లే, కొరతేమీ రానట్లే. మేము కట్టుకున్న ఇల్లు 2012వ సంవత్సరంలో కంప్లీట్గా అది దారాతత్వం అయిపోయినప్పుడు మరి ఒంటరిగా చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు తీసుకొని మేము కుటుంబంగా మరి నడి రోడ్డు మీద నిలబడినప్పుడు ఈ పాట వచ్చిందనమాట. ఇక నాకేమీ లేదు. 10వ వచనం, ప్రకటన 3వ అధ్యాయము 10వ వచనం. చాలా విలువైనటువంటి మాట మనం చూస్తాం.
నీవు నా ఓర్పు విషయమై హ్మ్, వాక్యమును గైకొంటివి గనుక ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు భూనివాసులందరినీ శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడు. నూతనమైనటువంటి రాకడ వాగ్దానం. లోకమంతటి మీదకి వచ్చేటువంటి శోధన తప్పించుకోవడానికి నేను నిన్ను అందులో కాపాడుతానన్నాడు. ఎప్పుడు? నా ఓర్పు విషయమై. నిజంగా ప్రియులారా, సిలువలో యేసు కలిగినటువంటి ఆ ఓర్పు, పాపాత్ములు వ్యతిరేకంగా తనకు చేస్తున్నటువంటి ఆ తిరస్కారాన్ని ఓర్చుకున్నటువంటి ఆయనను తలుచుకుని దేవుని అందరి ప్రేమ, తర్వాత క్రీస్తు చూపిన ఓర్పు మన జీవితాల్లో మన హృదయాలను ప్రేరేపించదని చిత్ర వాక్యాన్ని బట్టి మనం ముందుకు సాగుతూ ఈ రాబో కాలంలో లోకమంతటి మీదకి వచ్చేటువంటి శోధన, అయినా దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఓర్పు, ఆ శోధనలో ఓర్పు, సంసార జీవితంలో, మరి లోక సంబంధమైన వ్యవహారంలో, ఈ సువార్త వ్యాపింపజేసేటువంటి సమయంలో ఎప్పుడైతే ఓర్పు మన జీవితంలోకి ఉందో ఇవన్నీ మన జీవితాల్లో సమకూర్చబడతాయి. వాగ్దాన ఫలం, వీక్షణ, తర్వాత ఏ విషయంలో కొదువు లేకుండా రాబో కాలంలో నుంచి ఆ శోధన నుంచి తప్పించబడ్డం, ఇవన్నీ కూడా ప్రియులారా మన జీవితంలో నెరవేర్చబడాలని కోరుతూ మరొకసారి మూలవాక్యంలో మనం చూస్తే, దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభు మీ హృదయంలోను ప్రేరేపించును గాక. ఈ లెంట్ డేస్లో, ఈ శ్రమ దినాల్లో, ఈ దేవుని సిలువను ధ్యానిస్తున్న ఈ రోజుల్లో నేను కూడా దైవ సేవకుడిగా లేకపోతే మీ సహోదరుడిగా ఈ మాట అంటున్నాను. దేవుని అందరి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీ జీవితాల్లో కలిగి ఉన్నట్లు దేవుడు మీ హృదయంలోను ప్రేరేపించును గాక. ఆమేన్.